నా విషయానికి వస్తే నో డౌట్ నిన్న మీరు అడిగినట్టుగానే ఇవాళ కూడా కొన్ని పేపర్లో కూడా జత్వానీ సంగతి సరే, మరి ట్రిపుల్ సంగతి ఏంటి, అంత దారుణంగా హింసించారు. అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి 2 నెలలు దాటిపోయింది. 65 రోజులైంది నా ఎఫ్ఐఆర్ అయ్యి. జూలై 11 ఎఫ్ఐఆర్ అయింది. సో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, 60 రోజులు అయిపోయింది. సో జూన్ 11 కంప్లైంట్ ఇచ్చా. 30 రోజులు స్టాట్యూటరీ కాబట్టి జూలై 11కి ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత నన్ను కూడా నా స్టేట్మెంట్లు కూడా తీసుకోవటం జరిగింది. సవివరంగా నేను అన్నీ కూడా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు డెఫినెట్గా ఐపీఎస్ ఆఫీసర్లని మీద చర్యలు తీసుకోవాలంటే ఆచి చూచి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురులో ఒక క్యాండిడేట్ నా దాంట్లో క్యాండిడేటే సీతారామాంజనేయులు. సో ఆయన రెండిట్లోనూ ఉన్నారు కాబట్టి అది నా కేసులో కూడా నేను సాటిస్ఫై అవుతున్నా. కొంతవరకు ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిని అయితే చర్యలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్, అది నా భావన. బట్ ఇక్కడ పివి సునీల్ కుమార్ అనే దారుణమైన నేరస్తుడు ఉన్నాడు. దారుణం అండర్లైన్ చేస్తున్నా. మరి అతని ప్రమోషన్ కోసం మరి చాలా దారుణంగా వ్యవహరించిన తీరు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. నేను అతని రోల్ అనేది చాలా స్పష్టం. ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నాకు తెలిసి పోలీసులకు వివరాలన్నీ తెలుసు. కానీ ఆచితూచి అడిగేయటం కోసం అనుకుంటా ఆ విజయపాల్ని పట్టుకొని, అప్పుడు ఎడిషనల్ ఎస్పీ, ఎందుకంటే చెప్పింది ఈ పై అధికారులు, చేసింది ఈ ఎడిషనల్ ఎస్పీ. అంటే అక్కడ గున్ని రోలు బహుశా విజయపాల్ ఆల్త్రూ ఉన్నాడు. ఆ సెక్యూరిటీని బయటికి లాగేసింది అతను, చేసిందంతా అతను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పోలీస్ అధికారి, అఫ్కోర్స్ రిటైర్డ్, పారిపోతే ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఒక రోజు ముందు తెలిసిపోయింది ఆ విజయపాల్కి. అప్పుడు పారిపోయినాడు ఇప్పుడు దాకా దొరకలా. మరి అది ఆ పోలీసుల బాధ్యత రహిత్యంగానే నేను భావిస్తున్నా. డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విజయపాల్ అనే వ్యక్తిని పట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు. డెఫినెట్గా దీంట్లో పోలీసుల పాత్ర ఎక్కువ ఉందని మీ భావన అంటారా? అది మేము అలా గుర్తించచ్చా సార్? అలాగే నేను గుర్తించా. డెఫినెట్గా అతని ఇంటికి వెళ్ళి చూసి వచ్చేస్తే దొరుకుతాడండి. అంటే అమాయకుడ కోర్టులో బెయిల్ కోసం తిరుగుతా ఇంటికి వచ్చి కూర్చుంటాడండి? కూర్చోడు కదా. ఎత్తగాలి, ఎక్కడున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలి. ఎవడొకరితో ఏదో నెంబర్ నుంచి మాట్లాడతాడు. వాళ్ళకి కావాల్సిన 10 మందిని ఐడెంటిఫై చేసి అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ వెరిఫై చేసి పట్టుకోవాలండి. ఎంతసేపు? 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. కానీ మరి దొంగ పోలీస్ ఆటలాగా ఉంది ఇది. అతను ఇంకా దొరకపోవటం అనేది చాలా ఆశ్చర్యం. సరే, అతనంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి సస్పెండ్ అయితే ఇట్ ఈస్ మీనింగ్లెస్. కానీ ఇప్పుడు పివి సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉంది. అదేమి జత్వానీలాగా మొన్న కంప్లైంట్ ఇస్తే నేను ఎఫ్ఐఆర్ కట్టిన కేసు కూడా కాదు. 30 రోజుల సమయం తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టారు. కొంత ప్రిలిమినరీ అవగాహనకు వస్తేనే ఎఫ్ఐఆర్లో పేర్లు చేరుస్తారు. మరి ఇంకా సునీల్ కుమార్ని సస్పెండ్ చేయకపోవటం, అరెస్ట్ చేయాలి అకార్డింగ్ టు మీ, కనీసం సస్పెండ్ కూడా చేయకపోవటం, మరి ఆ వ్యక్తి మరి గత ముఖ్యమంత్రి మరి నాయకత్వంలోనూ మరి ఏంటో ఆ వరదల్లో కూడా చాలా దుష్ప్రాపగాండా చేయటం జరిగిందని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో చూసాం. అతనికి ఒక ఇల్లీగల్గా ఒక సంస్థ ఉంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసరు వేరే సంస్థలు నడపడానికి లేదు సర్వీస్ రూల్స్ ప్రకారం. ఎన్నోసార్లు నేను కంప్లైంట్ ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి వంతపాటి కొమ్ము కాశాడు. అదర్వైజ్ ఈ షుడ్ బి సస్పెండెడ్ మచ్ బిఫోర్. ఆ ఎయిమ్ అనే ఒక ఎయిమ్లెస్ సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తను బేరాలు ఆడుతూ ఉంటాడు. నాకు ఎంతమంది ఉన్నారు,
నేను ఈ నోట్లు వేయించగలనని చెప్పి రెండు పార్టీలకి చెప్తూ ఉంటాడు. అలాగే సర్వే అవుతున్నట్టుగా ఉన్నాడు. మరి అలాంటి సర్వైవల్ మంత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమైనా ప్రయోగించేయడమో నాకు తెలియదు. అతను ప్రయోగించగల సమర్థుడు, కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు. అది నా పరిపూర్ణ విశ్వాసం. డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో, అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్టులో ఉండి తీరుతుంది. అది తీరకపోతే మటుకు ఎస్, మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ. బట్ ఖచ్చితంగా అతని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిమ్ టీంని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడవచ్చు, కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాటలకి పడరు. ఇక కొంతమంది ఏమిటి అతని క్యాస్ట్ని కానీ అతని రిలీజియన్ని కానీ చూసి భయపడుతున్నారా ఈ రాజకీయ నాయకులను కూడా కొందరు నన్ను ప్రశ్నించడం జరిగింది. క్వశ్చనే లేదు. ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు. క్రైమ్ ఈస్ ఏ క్రైమ్. ఏ కులం వాడు క్రైమ్ చేసినా, ఏ మతం వాడు క్రైమ్ చేసినా, క్రైమ్కి కులం లేదు, క్రైమ్కి మతం లేదు. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా ఈ వీక్ సోమవారం మొదలైంది సెలవు అనుకునే వాళ్ళ, ఈ వీకెండ్ లోపు డెఫినెట్గా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా. చూద్దాం. సార్, ఆంజనేయులుకి అమ్మాయిలు కనిపిస్తే చాలు అమ్మాయిలు చాలా వేధింపులు గురి చేసేవాళ్ళని సిపిఎం నాయకులు మా డిబేట్లో కూడా మాట్లాడడం. ఏబిఎన్ డిబేట్లో అవును, ఎవరో చెప్పారు నాకు, నేను చూడాల మిస్ అయ్యా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ. కేసీఆర్ ఆంజనేయులు గారి గురించి ఆయన వర్క్ చేశారు. విజయవాడలో చేశారు, గుంటూరులో చేశారు, కర్నూలులో చేశారు, ఖమ్మంలో చేశారు. ఎస్, అందుకనే నేను పెద్ద కామెంట్ చేయను. అప్పట్లో ఉన్న న్యూస్ పేపర్లో కొన్ని చదివితే ఇదే భావన ఆ కమ్యూనిస్ట్ నాయకురాలు గారికి కూడా వచ్చుండొచ్చు. సో ఆల్రెడీ సస్పెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి మీద ఇంకెంతకు మించి కామెంట్ అనవసరం. డెఫినెట్గా అటువంటి ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి, ఎక్కడ పనిచేసినా కూడా ఉన్నాయి. చూద్దాం. ఇక ఏంటి సౌండ్ ఏంటి? ఇంకా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ మీద ఈరోజు పెద్దలు నారాయణ గారు చెప్పారు. ఆయన బుడమేరుని ఉద్దేశించినప్పటికీ కూడా మరి కాలువలు, చెరువులు, డ్రైన్లు, బుడమేరు ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రైన్. సో కాలువ కాదు, ఇటువంటి అఫ్కోర్స్ దట్ ఈస్ ఏ రెగ్యులేట్ కైండ్ ఆఫ్ డ్రైన్. సో ఇటువంటి వాటి మీద ఆక్రమణలన్నీ తొలగిస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆ వైశాల్యం పెంచుతాం, ఆ విడ్త్ పెంచుతాం,